నీ షార్ట్ ఫిల్మ్ లాంటి కథ ఒకటి చెప్పు అన్నారు. దెన్ ఐ టోల్డ్ అ స్టోరీ, కథ చెప్పాను. దాన్ని హీ సెడ్ ఐ లైక్ ద ఐడియా, ఇస్తావా అన్నారు. అంటే అప్పటికి కథ ఇవ్వటం ఒక పెద్ద విషయం. ఆ కథ తీసుకుని సుకుమార్ గారు విల్ మేక్ ఇట్ ఇన్ టు అ మూవీ, హిల్ వర్క్ ఆన్ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, స్పెండ్ సో మచ్ టైం, తెలీదు. దాని తారక్ గారు వస్తారు అండ్ అదొక పెద్ద మ్యాసివ్ ఫిల్మ్ అవుతుంది, అంత అండర్స్టాండింగ్ లేదు. సో లైక్ డన్ సార్, ఎంత రాస్తే అంత పట్టరా. ఐ హ్యాడ్ అ బౌండ్ స్క్రిప్ట్ బై దెన్, అ వెరీ అంటే అమెచ్యూరిష్గా రాసిన ఒక బౌండ్ స్క్రిప్ట్ ఉండిందనమాట. నాకు మైండ్కి ఏమొస్తే అది ఐ వెంట అండ్ గేవ్ ఇట్. ఏంటి ఇది ఇచ్చామన్నారు. సార్ ఇదే నా దగ్గర ఉంది, దిస్ ఈజ్ ఆల్ ఐ హ్యావ్, యూ వాంట్ మీ టు రైట్ సంథింగ్, ఐ విల్ రైట్. సో నువ్వు పని చేయి, నువ్వు వస్తూ ఉండు, యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్, నీకు ఒక ఓనర్షిప్ ఉంటుంది నువ్వు చేస్తున్నావని, లెట్స్ సీ హౌ దిస్ జర్నీ గోస్. అండ్ అప్పటి నుంచి ట్రావెల్ మొదలైంది. అండ్ దెన్ దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ ఒక సుప్రీమో రైటింగ్కి, ఒక ట్రూ రైటర్కి, ఒక వానబీ రైటర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది. సో అక్కడి నుంచి నాకు లెర్నింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దట్ ఈస్ హౌ అవర్ జర్నీ స్టార్టెడ్ ఆఫ్.